మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీయుల ఎదుట నిలువలేక పారిపోయి హతులై గిల్బోవ పర్వతమందు పడిరి. ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారుడైన యోనాతానును అబీనాదాబును మల్కీషూవను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుటచుండెను. అతడు అంబుల వేయువారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనములు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయువానితో అనగా వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు. కనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయినని ఆయుధములను మోయేవాడు తెలుసుకొని తానును కత్తిని పట్టుకొని దాని మీద పడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి మరియు అతని ఇంటి వారందరినూ చచ్చిరి. జనులు పారిపోయిరనియు సౌలు అతని కుమారులను చనిపోయిరనియు లోయలోని ఇశ్రాయేలు అందరూ తెలుసుకొని తమ తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. హతులైన వారిని దోచుకొనుటకై ఫిలిస్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవ పర్వతమందు చచ్చిపడి ఉండుట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిస్తీన్ల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దాన్ని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. ఫిలిస్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకుని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందరి సింధూర వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కన్నపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయెను. అంద నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేసెను. ఆమేన్.